ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో గంజాయి గుట్టు రట్టు 50 లక్షల రూపాయల విలువైన సరుకు స్వాధీనం. అనకాపల్లి కే కోటపాడు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోటపాడు పోలీసులు జరిపిన మెరుపుదాడిలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముందస్తు సమాచారంతో పోలీసులకు అందిన ఖచ్చితమైన ముందస్తు సమాచారం మేరకు కోటపాడు పోలీసులు స్థానికంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక టాటా సఫారీ వాహనాన్ని నిలిపి సోదా చేయగా అందులో భారీగా గంజాయి నిల్వలు బయటపడ్డాయి. ఒరిస్సా టు హైదరాబాద్ స్మగ్లర్లు ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి బరువు సుమారు 100 కేజీలు ఉంటుందని, మార్కెట్లో దీని విలువ దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఇద్దరి అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి అక్రమ రవాణాకు వినియోగించిన టాటా సఫారీ వాహనంతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్లో మరో 2 నిందితులు ఉన్నారని, వారిని గుర్తించామని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్రావణి స్పష్టం చేశారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. కే కోటపాడు మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో 4వ తారీఖున అరౌండ్ ఈవినింగ్ 5 o'clock కి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బీ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కార్ ఎంపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్ లో 100 kgs గాంజా దొరకడం జరిగింది. దాంట్లో మేము 2 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడు కర్ణాటక అతను, ఒకటి తెలంగాణ అతను. వీళ్ళిద్దరూ మల్కాన్గిరి, ఒరిస్సా వెళ్ళి గాంజా తీసుకుని వయా చెల్లావారి కల్లాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 100 kgs గాంజా, 3 మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ అఫెన్స్ లో. అండ్ మేము దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే, గాంజా ఎన్డీపీఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ హ్యాండిల్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే ఇక్కడ నుంచి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కన్జంప్షన్ లో మేము స్టూడెంట్స్ ఏంటి అందరి మీద కొంచెం లిబరల్ ప్రాస్పెక్టివ్ లో వాళ్ళు కిట్స్ అని చెప్పి వదలటం జరుగుతుంది. ఇక్కడ నుంచి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అండ్ దయచేసి గాంజా రిలేటెడ్ కన్సంప్షన్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేయవలసిందిగా కోరుతున్నాం. సో దట్ మనం ఈ డ్రగ్ రిలేటెడ్ మెనన్స్ అనేది కంప్లీట్లీ స్టేట్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం. టోటల్ 100 kgs 50 lakhs వర్త్ గాంజాయి సీజ్ చేయడం జరిగింది. 2 అక్యూస్ ని పట్టుకున్నాం, ఇంకా 2 వెరిఫై చేస్తున్నాం, వాళ్ళని కూడా తీసుకొస్తాం అని చెప్పేసి రౌండ్ అబౌట్ తిరిగి వస్తున్నారు. అలా వస్తూ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పట్టుకోవటం జరిగింది. ఎవరు ఇందులో ఇన్వాల్వ్డ్ లేరంటే వీళ్ళు టోటల్ ఆపరేట్ చేసిన గ్యాంగ్ అంతా హైదరాబాద్ నుంచి చెందిన వాళ్ళే. వీళ్ళ మీద ప్రీవియస్ అఫెన్సెస్ ఏమీ లేవు, బట్ ఎడ్యుకేషన్ అయితే ఏమీ కాదు. డ్రైవర్స్ వీళ్ళిద్దరు. ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ఉంటే చూడమని చెప్పేసి అడిగితే గాంజా ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి హ్యాండ్లర్స్ యూజ్ చేయడం జరిగింది. అయితే ఇలా గాంజా ట్రాన్స్పోర్ట్ కి మీరు హెల్ప్ చేస్తారా అంటే సరే హెల్ప్ చేస్తాము అంటే, ఫర్ లార్జ్ సమ్స్ ఏమీ లేవు. మామూలు డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు వస్తాయి, గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తే దే విల్ గెట్ అరౌండ్ 1 lakh. సో ఈజీ మనీ కోసం అని చెప్పేసి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ దొరికిపోవడం జరిగింది. స్వతహాగా డ్రైవర్స్. బండి కూడా ఎవరైతే ఎబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నాడో A3 అతనే ఆ బండి కూడా వీళ్ళకి అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. అది ఎంపీ రిజిస్ట్రేషన్ తో ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం.